హాయ్ అండి. చూపియడమే ఏంటా డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో, మేమైతే ఇల్లుని కొంచెం చేంజ్ చేసేస్తున్నాం అనమాట. ర్యాక్స్‌ని అంతా కూడా. అంటే బాత్రూమ్ డోర్స్ కానీ ఇవన్నీ కూడా మార్పిచ్చేస్తా ఉన్నాము. ఇదండి ఆల్రెడీ వుడ్ వర్క్ అతనైతే వచ్చేసాడనమాట. ఇక ఇవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నారు. ఇది ఒక్క రోజు పని కాదండి. 2, 3 రోజులు అటు ఇటు అనమాట. కొంచెం స్లోగా కూడా చేశారు ఈయనైతే. ఇక మొత్తం అయితే చేపిస్తున్నాను. ఆల్రెడీ నేను అసలే నాకు ఓసీడీ ఉందండి. నీట్‌గా పెట్టుకుంటాను నేను ఏదైనా. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను. ఈ బట్టలైతే నేను ఈ వీడియోలో షూట్ చేయలేదు గానీ, దాదాపు 4, 5 సార్లు మడతలు పెట్టడం, దుమ్ము దులపడము, వాష్ చేయడము ఎన్ని సార్లు చేశానో నాకే తెలీదు. ఎందుకంటే అవి మొత్తం కింద పెడుతున్నాము, బెడ్‌షీట్ ఏసేస్తున్నాను. మళ్ళా వాళ్ళేమో రావట్లేదు. ఆ వుడ్ వర్క్‌కి మీకు తెలుసు కదండీ! ఆ ర్యాక్స్‌కి అసలు అమ్మో! ఎంత ఘోరంగా అయిపోయిందో. నాకైతే అసలు బాడీ పెయిన్స్ వచ్చేసిందనమాట చేసి వర్క్. ఒక పక్క చేసేసాడు ఈ రూము అని చెప్పేసి క్లీన్ చేయడం, మళ్ళా ఏదో ఒక ప్రాబ్లమ్ రావడం, దానికి మళ్ళీ వుడ్ అడ్జస్ట్ కాకపోవడము అలా జరిగిందనమాట. ఇంకా కూడా అవ్వలేదండి. ఇంకా చిన్న చిన్న పనులున్నాయి. బట్ మీకు అట్లా పైన చూపిస్తున్నాను. నేను చాలా నీట్‌గా పెట్టుకుంటానండి బట్టలు గానీ, ఏమైనా సరే నాకు అలా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంటే నాకు ఇష్టం అనమాట. అవి క్లమ్జీగా ఎక్కడ పట్టినో అక్కడ వేలాడుతూ ఉంటే నాకు మనశ్శాంతి ఉండదనమాట. ఇదండి ప్రతీది కూడా నేను కవర్లో పెట్టి అన్నీ కూడా నీట్‌గా మడతలు పెట్టి అన్నీ బెడ్ మీద వేసాను. కానీ ఏమైంది ఆ బెడ్‌షీట్ వేసినప్పటికి కూడా డ్రిల్ చేసి ఈ దుమ్ము మొత్తం పట్టేసిందండి. ఇక ఇప్పటికి కూడా ఉన్నాయన్నమాట. బ్యాచెస్‌గా ఏం చేస్తున్నాను అన్నీ ఒకరోజు వాష్ చేయాలంటే కష్టం కదండీ! ఒక బ్యాచ్ మిషన్‌లో వేస్తున్నాను. అవి ఆరిన తర్వాత మళ్ళా వాటిని మడతబెట్టడం, తెచ్చిపెట్టడం అలా చేశానండి. ఈ 1 వీక్ నాకు ఇదే సరిపోయిందనమాట ఈ పనులే. ఇవొచ్చేసి బాత్రూమ్ డోర్స్ అనమాట. ఈరోజు వచ్చారు. అంటే ఈ ర్యాక్స్‌కి, ఈ డోర్స్ చేయడానికి కూడా చాలా గ్యాప్ ఉండిందనమాట. సో, నేను మొత్తం క్లీన్ చేయడం, మళ్ళా వీళ్ళొచ్చి వర్క్ చేయడం, ఇదంతా దుమ్ము అయిపోవడం. ఇంకా కూడా నేను క్లీన్ చేస్తూనే ఉన్నానండి. ప్రస్తుతానికైతే ముందు బట్టలు ఇవన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టేద్దామని ఆ పనులన్నీ ముగిచ్చాననమాట. ఇవన్నీ మీకు ఒక 10 నిమిషాల్లో చూపిస్తున్నాను గానీ, అసలు ఎంత పనయిందో. ఇదండి బాత్రూమ్ డోర్ అనమాట. ఇదంతా బాత్రూమ్‌ది. సో, చూసారు కదా! ఇలా ఫిక్స్ చేపిచ్చేసాము. యాక్చువల్‌గా మా బిల్డర్ చాలా మంచాయననమాట. మంచి వుడ్ అనేది మాకిచ్చారు. సో, దానివల్ల ఏంటంటే కొంచెం తొందరగా పాడైపోయినాయి అనమాట డోర్స్ అనేవి. అందుకని ఇక మళ్ళా మేము రీప్లేస్ అయితే చేసేసామనమాట. ఇదిగోండి ఇవన్నీ స్వీటీ బట్టలు. ఇక అవి కూడా సర్దాను. కానీ ఇంకా వెనక గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్‌కి వుడ్ సరిపోలేదనమాట. మళ్ళీ ఇంకొక రోజు వస్తారు నాకు. అలా పని మీద పని రోజంతా పని అవుతానే ఉండిందండి. చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది నాకసలు. ఇంక ఈరోజు వర్క్ అయిపోయిందిరా దేవుడా అనుకుంటే ఇంకా పెండింగ్ వర్క్ ఉండిందనమాట. ఇక నేను ఈ రూమ్‌కి మాత్రం ఏమొద్దు ఇదన్నీ సర్దేస్తాను నీట్‌గా అని చెప్పి ఇవన్నీ కూడా డబల్ టైమ్ వాష్ చేసిన బట్టలండి అసలు. ఎంత సన్న దుమ్మో. అందులో ఇంక నేను పాప వచ్చేసరికి ఈ పనులన్నీ చేపించేసుకోవాలి. పాప ప్రస్తుతం ఇప్పుడు ఊర్లో ఉందనమాట. నా దగ్గర లేదు. ఇక తను వచ్చిందంటే ఇంకా ఆ డస్ట్‌లో తిరుగుతుంటే ఇంకా డస్ట్ అలర్జీలు వచ్చేస్తాయి తనకి. నా ఉద్దేశం ఏందంటే తనని ఊరు నుంచి తీసుకొచ్చే లోపల ఇంక ఏ వర్క్ ఉండకూడదు. ఇల్లంతా నీట్‌గా అయిపోవాలి తను వచ్చేసరికి. తన రూమ్‌లో కూడా మిర్రర్ ఇవన్నీ ఫిక్స్ చేపిస్తున్నాననమాట. ఇంకా పెద్దదైపోతుంది కదండీ! ఇంకా ఏం చేస్తుందంటే తను ఈ మిర్రర్ దగ్గరికి రావడం, తన స్టఫ్ అంతా ఇక్కడ ఇరికిచ్చడం చేస్తా ఉంది. కుదరట్లేదనమాట. సో, తన రూమ్‌లో తను అన్నీ పెట్టుకుంటది నీట్‌గా అని చెప్పేసి ఇక్కడ తనకి అక్కడైతే అరేంజ్ చేస్తున్నాం అనమాట మొత్తం కూడా నీట్‌గా. సో, ఇంకా అలా తనొచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి నేనైతే పనులన్నీ మొదలుపెట్టేశాననమాట. ఏంటో ఈ మధ్య ఎందుకో తెలీదు గానీ ఒకటే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయండి. మేబీ పాప నా దగ్గర లేకపోయేసరికి ఏమో నాకు మెంటల్ వచ్చేసినట్టుంది. బట్ ఈ హాలిడేస్ తప్ప మళ్ళా వేరే హాలిడేస్ రావు ఇన్ని రోజులు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌తో ఉండడానికి. అంటే తను ఓన్లీ మా అమ్మోళ్ళ దగ్గరే ఉండదనమాట. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తా ఉంటారు తనని మధ్యలో. అట్లా ఇద్దరితోటి తను మంచిగా టైం స్పెండ్ చేసిద్దండి. నేను ఏంటంటే నా చిన్నతనంలో మా గ్రాండ్ పేరెంట్స్ అంటే మా డ్యాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరనమాట. వాళ్ళు మా అమ్మకి పెళ్ళవ్వక ముందే చనిపోయారు. మా అమ్మే చూడలేదంట అసలు వాళ్ళని. సో, నాకైతే ఆ ప్రేమ దొరకలేదు. ఇక మా అమ్మమ్మ సంగతికొస్తే మా అమ్మమ్మ ఏమీ నన్ను అంత బాగా చూసుకునేది కాదనమాట. సో, నాకసలు ఆవిడ ప్రేమ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా నాకు తెలీదనమాట. అందుకని నా బిడ్డకు మాత్రం వీళ్ళిద్దరి ప్రేమ ఉండాలని చెప్పి నేను చాలా అసలు ప్రయత్నిస్తానండి. నేను ఎవరిని వదులుకున్నా మా అత్తయ్య మామయ్యని, మా మమ్మీ డ్యాడీని మాత్రం ఎప్పటికీ వదులుకోను వాళ్ళనైతే. ఎందుకంటే వాళ్ళ ప్రేమ పాపకు ఉండాలి అనేదే నా మెయిన్ మోటో అనమాట.
నేను ఎంతైనా అడ్జస్ట్ అవుతాను, ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాననమాట. సో, అలా అందుకని నేను తీసుకురాలేదు గానీ, నాకైతే దిగులు ఎక్కువైపోతా ఉందనమాట. ఇంక రోజు రోజుకి అది ఉంటే ఇద్దరం మాట్లాడుకుంటా, అరుచుకుంటా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ఇద్దరం. బాండ్ కొంచెం మా ఇద్దరికి ఎక్కువ ఉంటదనమాట. వాళ్ళ డ్యాడీ అంటే బయటికెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ ఎళ్ళి ఈవినింగ్ వస్తారు కాబట్టి, నాకంత ఇదిగా ఉండదు గానీ, ఈ పాప లేకపోయేసరికి మాత్రం నిజంగా మెంటల్ వచ్చేసినట్టుంది. ఇంట్లో ఏ పని చేస్తున్నా గూడా ఎక్కడో దగ్గర మళ్ళా డల్ అయిపోతా, అట్లా నీరసం అవుతున్నాను. ఈ మధ్య కొంచెం పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా ఎందుకో ఎక్కువైపోతా ఉన్నాయండి. చాలా విషయాలు మీతోటి షేర్ చేద్దాము అని అనుకుంటా ఉన్నాను అసలు. అవి షేర్ చేయొచ్చా లేదా కూడా నాకే అర్థం కావట్లేదు. బట్ నాకు షేర్ చేయకపోతే మెంటల్ వచ్చినట్టు కూడా అయిపోతా ఉందనమాట. నేను ఏదైనా సరే మా అమ్మతోటే షేర్ చేస్తాను. ఆ తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి నా హార్ట్‌కి. వాళ్ళతో ఏ విషయాన్నైనా షేర్ చేసుకుంటాననమాట. అందరూ సలహాలు ఇస్తుంటారు. కానీ ఎక్కడో ఏదో డల్‌నెస్ అనమాట. మీతోటి ఒకసారి షేర్ చేస్తే బాగుంటుందేమో ఈ విషయాలు. మీరు నాకు సలహా ఇస్తారు. ఎలా ఉండాలి ఏంటి అనేది అనుకుంటా ఉన్నాను. కొంచెం మధ్యలో కాస్త ఫ్రెష్ అవ్వాలి, ఇక పక్కన పెట్టాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అమెజాన్‌లో కొన్ని డ్రెసెస్ కూడా తీసుకున్నాను ఈ మధ్య అయితే. మీకు చూయించలేదు నేను. కాటనే తీసుకున్నాను అనమాట. ఎందుకో సమ్మర్ లాగే అనిపిస్తా ఉంది నాకు ఇంకా. వేడిగా అనిపిస్తుందనమాట. అందుకే ఇంకా అవే తీసుకున్నాను. సో, ఇదొకటి తీసుకున్నాను కాటన్ టాప్ ఒకటి. బాగుందనమాట. ప్రింట్ ఏదో కలంకారీ ప్రింట్ లాగా అలా ఉంది. కంప్లీట్‌గా అసలు డాట్స్ డాట్స్‌గా మొత్తం ప్రింటెడ్‌లా వచ్చి చాలా బాగుందనమాట. స్లీవ్స్ కూడా మంచిగా వచ్చాయి. ఏదైనా వ్లాగ్స్‌లో వేసేసుకుంటాను. అప్పుడు మీరు చూడొచ్చనమాట డ్రెస్ అయితే. సో, చాలా బాగుంది. ఎందుకు ఎక్కువైపోతున్నాయంటే, ఈ వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ మనం. దానివల్ల బట్టలు పాడైపోతూ ఉంటాయి ఆల్మోస్ట్. మనం ఎంత మంచి క్లాత్ తీసుకున్నా కూడా. నేనైతే హ్యాండ్ వాష్ చేయను. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా పాడైపోతూ ఉన్నాయి. పాడైపోయింది, బాగా డల్ అయిపోతూ ఉంది. వేసుకున్నా అంత బాగుండట్లేదు. సో, అదనమాట సంగతి అయితే. ఇదిగోండి కొన్ని ఫ్యూ వాషెస్కి పాడైపోతూ ఉన్నాయి. కాటన్వి ఇప్పుడు బాగుంటాయి అనమాట. చక్కగా ఇవి హ్యాండ్ వాష్ కూడా చేసేసుకోవచ్చు చేసుకునేవాళ్ళు. అంత బాగున్నాయి ఇవైతే. కర్డ్ సెట్ ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట దీన్ని. ఇది ఒకటి తీసుకున్నాను నైట్ వేర్లో బాగుంటుందని. ఇది మీడియం సైజు. మీరు మీడియం అయితే లార్జ్ తీసుకోండి. అదే కనుక స్మాల్ అయితే మీడియం, అట్లా సైజు ఒక్క సైజు పెంచండి. నేను ఇది చిన్న మిస్టేక్ చేశాను. ఇది యాక్చువల్గా నేను స్మాల్ తీసుకున్నాను. సెట్ అయింది కానీ ఎందుకో కొంచెం టైట్ అనిపిస్తూ ఉందనమాట. సో, మీడియం తీసుకున్నట్టే బాగుండేది ఇంకా. సో, ఇదొకటి సింపుల్గా మనం బయటకు కూడా అట్లా వేసుకుని వెళ్ళిపోవచ్చు. కర్డ్ సెట్స్ అయితే ఎలా ఉంటాయి అనేది కూడా నేను పిక్స్ యాడ్ చేస్తూ ఉంటా చూడండి. నచ్చితే తీసేసుకోవచ్చు. బాగుందనమాట. క్లాత్ అంతా బాగున్నాయి. ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఇలాంటివి అయితే వాషింగ్ మిషన్లో వేస్తే అంత తొందరగా పాడవని కూడా పాడవు. బాగుందనమాట ఇది కూడా. నెక్స్ట్ కూడా ఒక కార్డ్ సెట్ తీసుకున్నాను. లెమన్ కాదు, ఇది మ్యాంగో ఎల్లో తీసుకున్నాను. ఇది ఒకటి బాగుందా. ఇది బాటమ్ కూడా చక్కగా వచ్చింది. బాగుందనమాట. వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. సో, నేను కొంచెం ఒక సైజు ఎక్కువ తీసుకుంటే బాగుండేది అనిపించింది అనమాట. అంతేగాని క్లాత్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. అలా బయటకు కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. కొన్ని ఇవి నైట్ డ్రెస్సుల్లో కూడా లేవన్నమాట. వేసుకుంటే ఇంకా చక్కగా ఉంది. ఇక్కడ వరకు వస్తుంది టాప్ అనేది, ఇట్లా టైస్ వరకు మంచిగా అనిపిస్తుంది నాకు వేసుకుంటే. సో, అది ఇవి నాకు తెలిసి నేను బ్లాగ్స్లో వాడేస్తాను. అప్పుడు చూడొచ్చు మీరు ఎలా ఉంది లుక్ అనేది కూడా. నెక్స్ట్ ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. బాగుంది కదా, సింపుల్గా ఉంది. నాకు ఎందుకో ఈ మధ్య ఆరెంజెస్, రెడ్ కలర్స్ ఇవి బాగా నచ్చుతున్నాయి. సో, అందుకే ఇది తీసుకున్నాను. అండ్ అఫీషియల్గా కూడా ఉంది చూడడానికి. చాలా బాగుందనమాట. అండ్ తక్కువ కాస్ట్, 450 ఏమో అంతే అనుకుంటూ పడింది ఇది నాకు ప్రైస్. బాగుంది కదా కుర్తా టాప్. చాలా నచ్చింది నాకైతే. గోల్డ్ ప్రింటెడ్లా వచ్చి మళ్ళీ గోటీ వర్క్ కూడా వచ్చింది పక్కన చూడండి. బాగుందనమాట ఇది కూడా. అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే నడుస్తూ ఉంది. May 31 నుంచి June 5 వరకు అండి. అస్సలు మిస్ కాకండి. అండ్ అలాగే మనకి ఆఫర్స్ వచ్చేసరికి 50 to 80% అయితే ఉన్నాయన్నమాట. టాప్ 1500 బ్రాండ్స్ మీద అయితే ఉన్నాయి. మీరు ఏది తీసుకోవాలన్నా కూడా లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అస్సలు మిస్ కాకుండా తీసుకోండి. చాలా మంచి సేల్ అయితే వాళ్ళు ఈసారి రిలీజ్ చేశారనమాట అమెజాన్ వాళ్ళు. సో, మిస్ చేయకుండా ఒకసారి చెక్ చేయండి డీల్ కోసం, ఓకేనా. ఇది ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను. బాగుంది కదా ఇది కూడా. దీన్ని మొత్తం కూడా ఏంటి అంటే ఇది కంప్లీట్గా టైడై వర్క్లో వచ్చింది చూడండి. అసలు భలే నచ్చింది నాకు. లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. అదేంటి కొంచెం షార్ట్స్లా ఉండేది. ఇదేమో ఫుల్ ప్యాంట్ వచ్చేసింది కదా. స్వీట్కి కూడా భలే ఉంటున్నాయండి అసలు ఇలాంటి టైడైవి. తను చూసే తీసుకున్నాను అనమాట నేను. లాస్ట్ టైం నేను ఒకటి తీసుకుంటే అది తీసేసుకుంది. నాకు కావాలి బాగుందని చెప్పి, అందుకని నేను ఇది తీసుకున్నా. ఎలా ఉంది యాక్చువల్గా పిల్లల సైజులు కూడా దొరుకుతాయి ఇవి. ఇంకోటి ఆర్డర్ పెడతాను. దానికి కూడా బాగా నచ్చింది అనమాట చూపియంగానే.
బాగుంది కదా, క్లాత్ కూడా చాలా బాగుంది అసలు. టైడ్ అయి ప్రింట్ వచ్చి మంచిగా ఉందన్నమాట క్లాత్. వీడియో షూట్ చేసినంతసేపు బాగానే ఉంటుంది కానీ దాని బ్యాక్ ఎండ్లో వర్క్ ఎంత ఉంటుందో ఆ బట్టలన్నీ ఒకసారి ట్రై చేయాలి, అవి వేసుకొని చూడాలి, మళ్ళీ ట్రాన్సిషన్స్ ఏమన్నా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక అవన్నీ మళ్ళీ మడతలు పెట్టుకోవాలి, అట్లా చాలా పనే ఉంటుంది. నాకు ఏదన్నా ఒక వీడియో షూట్ చేశానంటే ఒక 2-3 అవర్స్ ఎగిరిపోద్ది అనమాట డేలో. ఇక పని మిగతా అంతా కూడా నేను పనిలోనే ఉండిపోతాను అనమాట. ఇంకా అవి సర్దడం ఇవి సర్దడం అదే పనిలో ఉంటాను. సో ఇంకా అలా కాస్త కాస్త టైం అయితే జరుగుతుంది. మైండ్ని కొంచెం రిలాక్స్ చేద్దామని నేను మళ్ళీ స్టార్ట్ చేశా కానీ వీడియోస్, కానీ ఎక్కడో ఏదో మళ్ళీ నన్ను వెనక్కి లాగుతూ ఉందనమాట. అది ఏంటో అర్థం కావట్లేదు మొత్తానికైతే. ముందైతే ఒకసారి మీతో షేర్ చేయాలా ఈ విషయాలు అనిపిస్తూ ఉంది, కానీ నేను కొంచెం టైం తీసుకుందాము అని చెప్పి మళ్ళీ నాకే అనిపిస్తూ ఉందనమాట. ఏంటో తెలీదు, ఒక్కోసారి మరి ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఎందుకు ఉంటున్నాయో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇక ఈ ఇంట్లో ఈ పని చేసేసరికి అయిపోయిందండి. ఇది జస్ట్ మా రూమే. తర్వాత స్వీటీ రూమ్ ఇందాక మీకు చూపించాను కదా, అదైతే అసలు గందరగోళంగా ఉందనమాట. మొత్తం దుమ్మే. ఆఖరికి శారీ కవర్స్, వాటి బ్యాగ్స్ మొత్తం కూడా వాష్ చేయాలి. అసలు అవుతుందా లేదా స్వీటీ వచ్చేసరికి అని చెప్పేసి నాకు టెన్షన్ అయిపోతుంది అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసేయాలి, తనకి నీట్గా ఇవ్వాలి రూమ్ అని చెప్పేసి. తను పడకపోయినా ఇంకేంటంటే ఇంక వచ్చిన దగ్గర నుంచి ఆ రూమ్లో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది అనమాట. ఎక్కువ చదువుకోవడం కానీ లేకపోతే ఇంకా అన్ని తన థింగ్స్ అన్నీ అక్కడే ఉంటాయి కదా, తన ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఆ రూమ్లోనే ఆడుకోవడం అన్నీ చేస్తుంది అనమాట. సో పిల్లలకి మళ్ళీ డస్ట్ అలర్జీలు రాకూడదు కాబట్టి ఈవెన్ విండోస్ మొత్తం క్లీన్ చేయాలి నేను. సో ప్రస్తుతానికైతే ఈ రూమ్ అంతా క్లీన్ చేశాను అనమాట. ఆ పైన అంతా కూడా డస్ట్ అన్నీ క్లీన్ చేశానండి. ఇక ఒకటే షోల్డర్ పెయిన్ వచ్చేసింది అనమాట నాకు అంత పని చేసేసరికి. అంటే రెగ్యులర్గా ఆ పని చేయాలి, మళ్ళీ ఇంట్లో వంట పని అవి ఇవన్నీ మిగతా పనులన్నీ కామన్ కదా, అలా ఎక్స్ట్రా వర్క్ అయిపోయింది అనమాట. ఒక రోజైతే ఎందుకో కొంచెం డల్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. అంత హెవీ వర్క్ అయిపోయింది నాకు. ఫుడ్ కూడా లేట్ అయిపోతూ ఉందనమాట. నేనేమో టైంకి తినేస్తాను ఫుడ్ కూడా లేట్ అయిపోతూ ఉంది వర్క్ జరగడం వల్ల. ఆ దుమ్ములో ఎక్కడ తినాలి మళ్ళీ. అసలు వంటిల్లు అయితే మీకు నేనేం షూట్ చేయలేదండి, ఎందుకంటే షూట్ చేయడానికి నాకు ఎవరు హెల్ప్ ఉండరు, నేనే షూట్ చేయాలి. ఆ పని చేసుకోవాలా షూట్ చేసుకోవాలా నాకు అవ్వక నేను ఇంకేం షూట్ చేయలేదనమాట. ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదండి, ఎందుకంటే డీక్లటరింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట. అర్జున్ గారి బట్టలు, పాపవి, నా శారీస్ అయితే ఇదిగోండి పక్కన ర్యాక్ అంతా ఖాళీ ఉంది కదా, అలా 2 సెట్స్ ఉంటే ఆ శారీస్ మొత్తం కూడా తీసేసాను అనమాట, ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పేసి. ఇంకా అలా మొత్తం డీక్లటర్ చేసుకోవడం ఆ పనిలో ఈ పనిలో ఇక సరిపోయిందనమాట. ఈ వీక్ అంతా నేను ఇంత బిజీగా ఉన్నాను, వర్క్లో చేసిందే చేస్తున్నా, రుద్దిందే రుద్దుతున్నాను అనమాట. అంత హెవీ